రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన శ్రేణులు, కూటమి నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాకినాడ కలెక్టరేట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరారు. కలెక్టరేట్ లో వరదలపై పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ కి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన శ్రేణులు, కూటమి నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కాకినాడ కలెక్టరేట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరారు. కలెక్టరేట్ లో వరదలపై పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర పవన్ కళ్యాణ్ కి ఎటువంటి స్వాగతం లభించింది? అలాగే కలెక్టరేట్ కి ఇంకా ఎంత సమయంలో చేరుకునే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఇప్పుడే ఇక్కడ నుంచి కాలువలో బయలుదేరి కాకినాడకి బయలుదేరారు. దాదాపుగా 10 నిమిషాల్లో లోపలనే ఆయన ఇక్కడికి చేరుకుని బయటకు వచ్చారు. ఇక్కడ బస్సుల రాజనగర్ ఎమ్మెల్యే బస్సు బండారుతో పాటు జనసేన నాయకులు ఆయనకి స్వాగతం పలికారు. అయితే భారీ వర్షాల వల్ల ఏదైతే ఏలేరు వరద ముప్పు వల్ల ఏదైతే నష్టపోయారో పొంగి పవరించి ఈ పొలాలన్నీ మునిగిపోతున్నాయి. ప్రాంత ప్రజలందరినీ కూడా పరామర్శించడానికి, అలాగే ముందుగా కాకినాడ కలెక్టరేట్ లో రివ్యూ సమావేశం నిర్వహించి సమీక్ష నిర్వహించి ఈ సహాయక చర్యల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో పవన్ కళ్యాణ్ ఆదేశిస్తున్నారు. ఇప్పుడు కాకినాడకి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మరొక అరగంట తర్వాత కాకినాడకి చేరుకుంటారు. మార్గ మధ్యలో ఏలేరు ప్రైవేట్ ప్రాంతంలో ఏదైతే పొంగి ప్రవహిస్తున్నాయో గొడపలు, అలాగే ఏలేశ్వరం ప్రాంతంలో ఈ ప్రాంతాలు కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఆ గొడపల్లో ఇప్పటికి నీరు చేరుకుని వెళ్ళిపోవాలని మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఈ ఏలేరు ముంపు వల్ల పిఠాపురం గొడపరోలు ప్రాంతాలు బాగా ముంచెత్తి దెబ్బతినే పరిస్థితి ఉంది. మొత్తం చంద్రాపురం రీజియన్ లో చూసినట్లయితే దాదాపు 50 నుంచి 80 గ్రామాల వరకు ఏలేరు వరద వల్ల ముంపు సంభవిస్తుంది. ఈ
దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో సమీక్షించి సహాయక చర్యలకి ఆదేశాలు జారీ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ వీలైతే రేపు కూడా ఇక్కడే ఉండి ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. మళ్ళీ అంతర్వేయడం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అల్లూరు జిల్లా ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలు ఏలేరు రిజర్వాయర్ ద్వారా దిగుకు రావడం, అలాగే రంపచోడవరం చిత్తూరు ఏరియాలో పొంగి ప్రవహించడం, దీంతో కోరుకొండ మండలంలో తూర్పాలం బొగ్గుపాలెం రిజర్వాయర్ పొంగి కోరుకొండ మండలంలో కొంత ఏరియాలు శ్రీరంగపట్నం ఏరియాలు మునిగిపోవడం, ఎన్ని పరిస్థితుల మీద కూడా పవన్ కళ్యాణ్ సమీక్షిస్తున్నారు. దీని మీద సహాయక చర్యల మీద జిల్లా అధికారులే తగిన ఆదేశాలు ఇచ్చి అప్రమత్తం చేసి మొత్తం విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి సహాయక చర్యలు ముమ్మరం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్.